అక్కడ చూడు, మ్యాన్ ఆఫ్ ద మిలీనియం ఎంత సిన్సియర్ గా, ఎంత చక్కగా, ఎంత బుద్ధిగా బస్సు లోపల నిలబడ్డాడు చూడు. వాడు చక్కగా సిన్సియర్ గా నిలబడ్డాడు. ఒకసారి వాడు చేయి చూడు. కావాలని అలా చేసుండడు, పొరపాటుగా చేయి తగులుంటుంది అంతే. కర్మ. సారీ. ఎక్కడి వరకు వెళ్తున్నారు? మధురా నగర్. చెక్ పోస్ట్ దిగండి. నిద్రపోకండి. చెక్ పోస్ట్ వచ్చింది. దిగు. చాచా ఎక్కడున్నావు? చాచా స్టాప్ వచ్చింది, దిగో. మధురానగర్ లో పనుంది, నేను తర్వాత వస్తాను, మీరు వెళ్ళండి. నీకు మధురానగర్ లో ఏం పనిరా? వచ్చా చెప్తాను, మీరు వెళ్ళండి రా ప్లీజ్. వీడు ఎవరితోనో తన్నులు తినొస్తాడు రా, మనం వెళ్దాం పదా. మీ మదరా? కాదు. సిస్టర్? కాదు. ఏం కావాలి నీకు? టైం ప్లీజ్. ఇండియాలో 9:32, అమెరికాలో 4:38, స్విట్జర్లాండ్ లో 8:33, సింగపూర్ లో 9:20. వాచ్ ఇండియాదండి? లేదు, మేడ్ ఇన్ యుగండా. మేడ్ ఇన్ యుగండా? యా. ఓ మై గాడ్. ఈ బ్రాస్లెట్ ఎట్టుకున్నారు? ఇది మేడ్ ఇన్ సింగపూర్. మేడ్ ఇన్ సింగపూర్. 24 క్యారెట్. చైన్ మేడ్ ఇన్ స్విట్జర్లాండ్. మేడ్ ఇన్ స్విట్జర్లాండ్. ఈ ఉంగరం మేడ్ ఇన్ ఇండియా. 24 క్యారెట్స్. ఏంటి సార్ ఇది? చిన్నపిల్లలకైతే చెప్పచ్చు, మీరు పెద్దవాళ్ళు. దొంగలున్నారు జాగ్రత్త అని బస్సులో బోర్డుల మీద రాస్తారే, ఆ మాత్రం తెలియదా మీకు? ఏంటి సార్ ఇది? దొంగలంటే ఎలా ఉంటారు? మళ్ళీ ఏదో కచ్చిపులు కట్టేసుకుని వచ్చి దొంగతనం చేసి సార్, నాలుగు టై కట్టుకుని కళ్ళు జోడి పెట్టుకుని టచ్ చేసుకుని ఉంటారు సార్. ఒక విషయం రండి, ఈ బస్సులో దొంగలు ఎక్కువ ఉన్నారు. ఈ నగలన్నీ తీసి జోలు పెట్టేసుకోండి. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రదర్. నాకు వచ్చింది నేను చెప్పాను. మేడం వెయిట్ చేస్తున్నాను మీకోసం. సార్ సార్ ఏమైంది బ్రదర్? నాకు చైన్ కనబడుతుంది సార్. నువ్వు నాకు మంచి చెప్పి నీ చైన్ బాగుంది. నో బ్రదర్, బ్రదర్ చైన్ ఎవరు కొట్టేశారట. సార్ ఏమైంది సార్? నా వాచి, బ్రాస్లెట్, చైన్, ఉంగరాలు అన్ని పోయినాయి సార్. ఎవరికైనా డౌట్ ఉందా? నాకు ఇతని మీద డౌట్ అండి. ఎందుకని మంచిది, అతని జేబులో ఒకసారి చెక్ చేయండి సార్. మీకు ఆగండి సార్, ఒక్క నిమిషం నేను తీస్తా. మీకు అర్థం కావట్లేదు సార్, ఇవన్నీ నావి సార్. నీవైతే వంటి మీద ఉండాలి కానీ జేబులో ఎందుకు పెట్టుకున్నావు? సార్ మీరే కదా సార్ ఒంటి మీద వేసుకుంటే దొంగలు దొంగతనం చేస్తారని చెప్పారు. నేనా? నువ్వేరా? దొంగతనం చెప్పారా? పొద్దున అబద్ధాలు సర్వ నాశనం అయిపోతావు. మీరైతే ఏమున్నాయి కరెక్ట్ చెప్పండి సార్. అదండి వాచ్ ఈ కూడా కొన్నాను సార్. చైన్ వచ్చి సింగపూర్ లో కొన్నానండి. దాని కూడా పులిగోరు వీరప్పన్ గారు ఇచ్చారండి గిఫ్ట్ గా. మా గురువు గారు ఇచ్చారా? అవును సార్, కరెక్ట్. ఒక ఉంగరం తిరుపతిలో కొన్నానండి, ఒక ఉంగరం మెడ్రాస్ లో కొన్నానండి. బ్రేస్లెట్ మాత్రం ఖైనా రాజ్కుమార్ గారు ఇచ్చారండి. 24 క్యారెట్ కౌంట్ చూసుకోండి. అవునా? అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. అవును సార్. అవన్నీ నాకు ఇచ్చేయమని చెప్పండి సార్, కష్టపడి. లేడీస్ కూడా చెప్పారు ఇచ్చేసేయండి సార్. అలా వచ్చా కొంచెం నవ్వుతూ ఇవ్వండి సార్. ఆ నవ్వు సరిపోదు సార్, కొంచెం లోపల నుంచి తీయండి సార్. లోపల నుంచి కావాలా? అడుగు నుంచి తీయండి సార్. చాలా బాగుంది, చాలా సంతోషం. ఇచ్చేయండి సార్, చాలా సంతోషం. మీలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి కరెక్ట్ టైంకి వర్షాలు వస్తున్నాయి, కరెక్ట్ టైంకి ఎండలు వస్తున్నాయి. మీరు ఆగే ఉండాలి, ఇలాగే ఉంటాను. నమస్కారం. ఇంకేమున్నాయి నా దగ్గర తీసుకోవడానికి? తప్పు అతనిది కాదు, అతను ఆకలిది. పుట్టుకతోనే ఎవడు దొంగగా మారడు, పరిస్థితులే వాళ్ళని దొంగగా మారుస్తాడు. పాపం చూడటానికి చదువుకున్న నిరుద్యోగిలా ఉన్నాడు. ఈ దేశంలో నిరుద్యోగ సమస్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇలాంటి వాళ్ళ ఆకలికి తట్టుకోలేక దొంగతనాలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా దొంగతనాలు, మానభంగాలు, మర్డర్లు, మోసాలు, దగాలు. దీనికంత కారణం ఎవరు? 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 నారా చంద్రబాబు నాయుడా? కాదు. కలెంజర్ కరుణానిదా? ఇల్లే. ఈకే నైనాడా? అల్లే. ఎస్ఎం కృష్ణనా? అల్లా. రబరీదేవినా? నహి. ఎల్కే అద్వానియా? నహి హో సక్తా. మీరందరూ ఒక్కసారి ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. ఒక్కటే మిగిలిందిరా. ఇతను మాత్రం ఏం చేయగలడు? అంతొద్దురే. ఈ 10 రూపాయల నుంచి ఎంజాయ్. రండి బాబు రండి, రండి.
నువ్వు నాకు దొరక్కపోవురనే మళ్ళీ తిరిగి పడతావా ఏంట్రా అమ్మ సోత్రం ఏంట్రదే అటవా అమ్మయ్యా ఒరే నీ దగ్గర ఈ కళలు కూడా ఉన్నాయా